ఫ్రెండ్స్, చూడండి ఈరోజు బయట వాతావరణం ఏం బాగలేదు కదా, వాన వచ్చినట్టుంది. ఋతుబాగాని చూడండి ఎట్లున్నది. ఆయన చూడండి ఎట్లా పోతూ ఉన్నాడు. ఎండకు బట్టలన్నీ నానిపినాయి. కోయిట్స్లో పరిస్థితి ఎలాగుంటుంది అస్సలు. ఋతుబాగానే సంగట్లో కారిపోతూ ఉన్నాయి. అబ్బా, ఋతుబా ఒక పక్క వాన వచ్చేడుగా ఉంది. ఎండ అయితే కాయలేదు కానీ మబ్బుగానే ఉండదు. వాన అయితే వచ్చిందో రాదో తెలియదు. పొద్దున్నే కొన్ని సింపుల్ పడినాయి, తుంపర పడింది, వెళ్ళిపోయింది. మళ్ళీ ఎండ కాస్తుంది. రోజు ఎండ ఎండ. ఈరోజు ఋతుబా. బయట నా తల మీద గుడ్డగాని చూడండి నానిపోయింది. నానిపోయాయి నా బట్టలు చూడండి, నానిపోయినాయి పాపం. ఇలా కష్టపడాలి బయటకు వస్తే. ఈ ఎండల కాలం ఇంటికాడ కానీ ఎండలు ఇట్లాగే కాస్తూ ఉన్నాయంటే కదా. ఇంటికాడ ఎండలు కాస్తూ ఉన్నాయి కానీ వానలే. ఈడైతే నెలకు 2 సార్లు 3 సార్లు అయితే వాన అయితే తుంపలు అయితే పడుతూ ఉండదు. తుపుక్కు తుపుక్కు నుంచేసి పోతూ ఉండదు. ఎందుకు? ఋతుబా కోసం. ఋతుబా పెట్టడానికి ఈ ఏసీలు కానీ పని చేయట్లేదు రూమల్లో. ఈ ఋతుబా కోసం. ఈ ఋతుబాక బయట నా తిరగలేకపోతా ఉన్నా. చిన్న ఋతుబా కాదు. మా బతుకులు ఎట్లా ఏడుస్తాయి. నిద్ర లేదు, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. బాబు నడుస్తూ ఉంటారు. ఇద్దరు నిద్ర లాగా వెళ్తే బాగలేదు. అబ్బా, ఇప్పుడేమో దావు నడుస్తుంటే కళ్ళు తిరుగుతాను. చూడండి ఎట్లున్నదో వాతావరణం బయట. ఋతుబా ఎండ పోతే ఋతుబా, ఋతుబా పోతే ఎండ. ఈ ఎండల కాలం అంతా ఇదే రాదు. రేపు హాస్పిటల్కి పోదామా? నేను ఎంతమందికి ఫోన్ చేశాను. మా పిల్లలకి అందరికీ ఫోన్ చేస్తే మా పిల్లలు ఒకరు కానీ లేరు. అందరూ బయట ఉన్నారు. అందరూ బయట ఉన్నాము. రేపు వచ్చాములే, రేపు పిలుచుకొని పోతాము. హాస్పిటల్కి పంపుతాము. ఇంక ఇప్పుడు పోతా ఉండ. మా పిల్ల ఒకటి డ్యూటీకి పోవాలంట. బిన్నారా పాత పోయి ఇసుపెట్టేసి పోతా హాస్పిటల్ కాడ. మళ్ళీ బాబానో ఎవరో ఒకరు వస్తారు, పిలుచుకొని వచ్చారు ఆయన అంటే.